నమస్కారం మిత్రులారా! గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. పట్టుదలకు మారుపేరు, కుటుంబం కోసం ఎంతటి కష్టాన్నైనా నవ్వుతూ భరించే నా వృషభ రాశి సోదరీమణులకు మీ గురు ఆస్ట్రాలజిస్ట్ వేదికగా సాదర స్వాగతం. మిత్రులారా, ఈ మార్చి 7 శనివారం నుండి మార్చి 10 మంగళవారం వరకు ఉన్న కాలం మీ జీవితంలో ఒక మలుపు తిప్పబోతుంది. నాకు తెలుసు, మీరు ప్రస్తుతం ఎవరికీ చెప్పుకోలేని ఒక తెలియని మానసిక సంఘర్షణలో ఉన్నారు. కష్టపడినా ఫలితం దక్కడం లేదన్న ఆవేదన, ప్రేమించిన వారు అర్థం చేసుకోవడం లేదన్న బాధ మిమ్మల్ని లోలోపలగా కుంగతీస్తున్నాయి. కానీ భయపడకండి. ఆకాశంలో గ్రహాల గమనం మారుతుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో సంభవించే అద్భుతమైన మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మీరు పడుతున్న ప్రతి కన్నీటి చుక్కకు కాలం సమాధానం చెప్పే సమయం వచ్చింది. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో మీ కష్టాలను కడిగేసే ఒక అద్భుతమైన పరిహార మంత్రాన్ని నేను మీకు తెలియజేస్తాను. సామాజిక గుర్తింపు. వృషభ రాశి వారు ఎప్పుడూ తమ చేసిన పనిని గొప్పగా చెప్పుకోరు. కానీ ఈ శనివారం నాడు కాలం మిమ్మల్ని వెలుగులోకి తెస్తుంది. మార్పు. మీ గతంలో మీరు చేసిన ఒక మంచి పనికి లేదా మీరు పడ్డ కష్టానికి ఇప్పుడు ఊహించని గుర్తింపు లభిస్తుంది. గౌరవం. 10 మందిలో మిమ్మల్ని గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది. మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. విమర్శించిన వారే మీ దగ్గరకు వచ్చి ప్రశంసించే రోజులు ఇది. అకస్మాత్తు ధనలాభం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి ఇది ఒక పెద్ద ఊరట. మీ ఆశ వదులుకున్న డబ్బు ఎక్కడ ఆగిపోయినా పాత బాకీలు అకస్మాత్తుగా మీ చేతికి అందుతాయి. పరమేశ్వరుడు నన్ను వదిలేయలేదు అని మీరు భావించే క్షణం ఇది. ధనం మీ అత్యవసర అవసరాలను తీర్చి మీ మనస్సుపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. బుధ వక్ర గమనం. మిత్రులారా, ఈ పాయింట్ దగ్గర మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. బుధుడు వక్రించడం వల్ల మీ ఆలోచన విధానంలో తేడా రావచ్చు. మీ తెలివితేటలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతుంది. మీ చుట్టూ ఉన్నవారే మిమ్మల్ని తప్పుదారి పట్టించవచ్చు. ఈ సమయంలో ఏదైనా కొత్త పని మొదలుపెట్టినా లేదా సంతకాలు చేసేటప్పుడు 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే గ్రహాల స్థితి మనల్ని బ్రతుకు గురి చేసే అవకాశం ఉంది. పాత మిత్రుల కలయిక. ఆదివారం మార్చి 8 మీ పాలిట ఒక తీపి జ్ఞాపకంలా మారుతుంది. చాలా కాలం క్రితం విడిపోయిన లేదా దూరమైన ప్రాణమిత్రులను కలుసుకుంటారు. ఆ కలయిక మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మనసులోని బాధలను పంచుకోవడానికి మీకు ఒక భరోసా దొరుకుతుంది. ఆ మిత్రుల ద్వారా మీకు భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన సలహా కూడా లభిస్తుంది. నిర్ణయాల్లో మార్పులు. బుధవక్ర గమనం వల్ల మీ మనసు ఒక దగ్గరగా నిలకడగా ఉండదు. ఒక పని చేయాలా వద్దా అని మాటిమాటికి ఆలోచనలు మార్చుకుంటారు. ఈ ఊగిసలాట వల్ల ఒక మంచి అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. మిత్రులారా, ఏ నిర్ణయమైనా ఆవేశంలో కాకుండా ఆలోచనలో తీసుకోండి. పెద్దల సలహాలను అస్సలు తోచిపుచ్చకండి. మీ సహనమే మీ సందిగ్ధం నుండి కాపాడుతుంది. కమ్యూనికేషన్ గందరగోళం. వృషభ రాశి వారు సాధారణంగా చాలా స్పష్టంగా మాట్లాడతారు. కానీ ఈ మార్చి 7, 8 తేదీల్లో బుధవక్ర గమనం మీ నోటి మాటను తలకిందులు చేయవచ్చు. మీరు ప్రేమగా అన్న మాట కూడా అవతలి వారికి కోపంగానో, వెటకారంగానో అనిపించవచ్చు. ముఖ్యంగా ఫోన్ సందేశాలు, మెయిల్స్ పంపేటప్పుడు అక్షరాల దోషాలు లేదా తప్పుడు సమాచారం వల్ల పెద్ద చిక్కులు రావచ్చు. మిత్రులారా, నోరు జారితే తిరిగి తీసుకోలేం. ఆ 2 రోజుల్లో సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడండి. ఎక్కువగా వినండి. అనవసరపు వాదనలకు దిగి ఆత్మీయులను దూరం చేసుకోకండి. ఆధ్యాత్మిక చింతన. ప్రస్తుతం మీ మనసు అనుభవిస్తున్న అశాంతికి ముందు కేవలం ఆధ్యాత్మిక అనుభూతి. నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అన్న ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ మీ దైవ ప్రార్థనను దృష్టి పెడతారు. మార్చి 8 నాడు ఏదైనా దేవాలయ దర్శనం లేదా ఇంట్లోని ఇష్టదైవ నామస్మరణ చేయడం వల్ల మీ లోపల ఒక తెలియని ధైర్యం పుడుతుంది. ఆ భగవంతుడు మీరు జరిపే నిశ్శబ్ద సంభాషణ మీ కన్నీళ్లను తుడిచి కొత్త శక్తినిస్తుంది. ప్రయాణ ఆటంకాలు. ఈ 4 రోజుల్లో మీరు చేయబోయే ప్రయాణాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వాహనం మరాయించడం, ట్రాఫిక్ వల్ల ఆలస్యం కావడం లేదా మీరు వెళ్లాల్సిన పని వాయిదా పడడం వంటివి జరగవచ్చు.
ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త ప్రయాణంలో విలువైన వస్తువులను, బ్యాగులను జాగ్రత్తగా చూసుకోండి. అనవసరపు ఆవేశంతో వాహనాన్ని వేగంగా నడపకండి. ఆఫీసు పని ఒత్తిడి. సోమవారం మార్చి 9 నాడు మీ కార్యాలయంలో ఊపిరి నిలపని పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీరు చేయని తప్పుకు మిమ్మల్ని బాధ్యులుగా చేసే ప్రయత్నం కొందరు సహోద్యోగులు చేయవచ్చు. మీ పనితీరుపై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృషభ రాశి వారు కష్టానికి వెరవరు, కానీ శ్రమకు గుర్తింపు తగ్గడం లేదని బాధపడుతూ మిత్రులారా, ఇది తాత్కాలికమైన పని ఒత్తిడిని మీ వ్యక్తిగత జీవితాన్ని ఆపాదించుకోండి. ఓపికతో పనులు పూర్తి చేయండి. విజయం మీదే. కుటుంబ చర్చలు. మంగళవారం మీ ఇంట్లో కీలకమైన చర్చలు జరిగే అవకాశం ఉంది. ఆస్తి విషయాలు లేదా ఇంట్లో శుభకార్యాల గురించి కుటుంబ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు రావచ్చు. మీ మనసులోని భావాలను పంచుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఎదుటివారు వినే స్థితిలో ఉండకపోవచ్చు. పరిష్కారం. కుటుంబం అంటే అందరూ ఉండాలి. ఎవరైనా కఠినంగా మాట్లాడినా మీరు ప్రశాంతంగా ఉండండి. మీ సహనమే ఆ చర్చలను సఫలం చేస్తుంది. తండ్రి గారి లేదా ఇంట్లోని పెద్దలపై ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఆరోగ్య జాగ్రత్తలు. వృషభ రాశి వారు సాధారణంగా దృఢంగా ఉన్నప్పటికీ ఈ మార్చి 7 నుండి 10వ తేదీ వరకు మీ శరీరం మీకు కొన్ని సంకేతాలు ఇస్తుంది. అధిక పని ఒత్తిడి మరియు బుధవక్ర గమనం వల్ల వచ్చే మానసిక ఆందోళన మీ జీర్ణక్రియపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా గొంతు నొప్పి లేదా తలనొప్పి వంటి చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మిత్రులారా, ఆరోగ్య విషయంలో మొండితనం వద్దు. శరీరానికి తగినంత విశ్రాంతినివ్వండి. సమయానికి భోజనం చేయడం, ముఖ్యంగా ఈ వేసవికాలం ప్రారంభంలో నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ శక్తిని కాపాడుకోవచ్చు. ఏదైనా స్వల్ప అనారోగ్యం అనిపిస్తే ఇంట్లో చిట్కాల కంటే వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమం. ఖర్చుల నియంత్రణ. ఆర్థికంగా అకస్మాత్తుగా ధనలాభం ఉన్నప్పటికీ మరోవైపు ఖర్చులు పొంచి ఉన్నాయి. అనవసరపు ఖర్చులు మీ ఆర్థిక ప్రణాళికలను తలకిందులు చేయవచ్చు. ముఖ్యంగా ఆడంబరాలకు పోయి లేదా ఇతరులకు ముందు గొప్ప కనిపించాలని చేసే ఖర్చులను మిమ్మల్ని తర్వాత ఇబ్బంది పెడతాయి. సలహా. మిత్రులారా, రూపాయి సంపాదించడం ఎంత కష్టమో మీకు తెలుసు. ఈ 4 రోజులు ఏదైనా వస్తువును కొనే ముందు ఇది నాకు ఎప్పుడు అత్యవసరమా అని ఒక నిమిషం ఆలోచించండి. విలాసాలకు దూరంగా ఉండి పొదుపుపై దృష్టి పెట్టండి. గత జ్ఞాపకాలు. వృషభ రాశి వారు గతానికి చాలా విలువ ఇస్తారు. ఈ ఆదివారం మార్చి 8 మీరు గతాన్ని తలుచుకుని అత్యంత భావోద్వేగానికి లోనవుతారు. అనుభూతి. పాత డైరీలు చూడడం, పాత ఫోటోలు గమనించడం వల్ల మీరు కోల్పోయిన మనుషులు, జ్ఞాపకాలు మిమ్మల్ని కన్నీరు పెట్టించవచ్చు. గతంలో మీరు చేసిన తప్పులు లేదా మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు గుర్తొచ్చి మనసు భారంగా మారుతుంది. మిత్రులారా, గతాన్ని మార్చలేం. గతాన్ని ఒక సారంగా మాత్రమే చూడండి. అది మిమ్మల్ని ప్రస్తుత క్షణంలో బాధించకుండా చూసుకోండి. పాత బాధలను వదిలేస్తే కొత్త సంతోషాలకు చోటు దొరుకుతుంది. తప్పుడు సమాచారం. బుధవక్ర గమనం ఉన్నప్పుడు సమాచార లోపం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు మీ గురించి ఎవరో ఏదో అన్నారని మీకు ఎవరో ఏదో చెబితే అది నిజం కాకపోవచ్చు. ఒకరు చెప్పిన అబద్ధపు మాటల వల్ల మీరు ప్రాణ సమానమైన మిత్రులను లేదా బంధువులను దూరం చేసుకునే ప్రమాదం ఉంది. ఈ 4 రోజులు మీ చెవులను కాదు, మీ విచక్షణను నమ్మండి. ఏదైనా విన్నప్పుడు దానికి చాలా ఆధారాలున్నాయా అని పరిశీలించండి. ఆవేశపడి ఎవరిని నిందించకండి. నిజాన్ని నిర్ధారించుకున్నాక మాత్రమే స్పందించండి. విద్యార్థుల ఏకాగ్రత. విద్యార్థులకు ఇది అత్యంత కీలకమైన సమయం. ముఖ్యంగా పరీక్షలు దగ్గర పడుతున్న తరుణంలో మీ రాశిపై ఉన్న బుధ ప్రభావం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. చదువుదామని కూర్చుంటే ఫోన్ వైపు లేదా ఇతర వ్యసనాల వైపు మనసు మళ్ళుతుంది. చదివింది గుర్తించడం లేదన్న ఆందోళన మిమ్మల్ని భయపెట్టవచ్చు. మిత్రులారా, ఒత్తిడి పడకండి. చిన్న చిన్న విరామాలు తీసుకోండి. చదవండి. ఉదయం పూట సరస్వతి స్తోత్రం లేదా గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల మీలో ఏకాగ్రత పెరుగుతుంది. తల్లిదండ్రులు ఈ సమయంలో పిల్లల్ని మందలించకుండా వారికి మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి.
ఇంటి అలంకరణ. వృషభ రాశి వారు సౌందర్య ప్రియులు. ఈ మార్చి 9, 10వ తేదీల్లో మీరు మీ నివాస స్థలంలో మార్పులు చేయడానికి ఇష్టపడతారు. ఇంటిని శుభ్రం చేయడం లేదా కొత్త అలంకరణ వస్తువులను అమర్చడం వల్ల మీ మనసులో అశాంతి తగ్గుతుంది. సూచన: ఇంటి ఈశాన్య మూల శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఒక చిన్న మొక్కను ఇంట్లో నాటడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ప్రేమ బంధాల్లో క్లారిటీ. గత కొంతకాలంగా మీ భాగస్వామితో ఉన్న మౌన పోరాటానికి లేదా అపార్థాలకు ఒక ముగింపు దొరుకుతుంది. ఎదుటివారు మిమ్మల్ని ఎంతవరకు ప్రేమిస్తున్నారో, వారి మనసులో ఏముందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ముసుగులు తొలగిపోయి నిజం బయటపడుతుంది. అబద్ధపు బంధాల కంటే నిజమైన బంధాలు, ఒంటరితనం మేలని మీరు భావించే క్షణం ఇది. ఎవరిని నమ్మాలో ఒక స్పష్టత వస్తుంది. మనసు విప్పి మాట్లాడితే బంధాలు బలపడతాయి. సహనం మరియు ఓపిక. మిత్రులారా, ఈ 4 రోజులు మీ సహనాన్ని అగ్ని పరీక్ష. బుధవక్ర గమనం మిమ్మల్ని ఆవేశపడేలా చేస్తుంది. అనవసరపు విమర్శలు, పనులు ఆలస్యం కావడం వల్ల మీరు సహనం కోల్పోయే అవకాశం ఉంది. వృషభ రాశి వారు కోపానికి వస్తే నియంత్రించడం కష్టం. కానీ ఈ సమయంలో కోపం మీ పరువును, బంధాలని దెబ్బతీస్తుంది. మౌనాన్ని ఆయుధంగా చేసుకోండి. మీ నిశ్శబ్దమే మీ గొప్పతనాన్ని చాటుతుంది. భవిష్యత్ ప్రణాళిక. మంగళవారము మీ ఆలోచనలు రాబోయే కాలం గురించి ఉంటాయి. పిల్లల భవిష్యత్తు, కొత్త ఇల్లు లేదా వ్యాపార విస్తరణ మీరు ఒక ముఖ్యమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటారు. ప్రస్తుతం ఉన్న కష్టకాలం శాశ్వతం కాదని, మంచి రోజులు రాబోతున్నాయని మీరు బలంగా నమ్ముతారు. ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ఆలోచనలు. మీ మెదడులో ఒక అద్భుతమైన కొత్త ఐడియా మెరుస్తుంది. అది మీ కెరియర్‌కు లేదా వ్యాపారానికి ఒక నిర్దేశం చేస్తుంది. అందరూ వెళ్ళే దారిలో కాకుండా కొత్తగా ఏదైనా చేయాలని మీరు నిర్ణయించుకుంటారు. ఆ నూతన ఆలోచనలను అమలు చేయడానికి ఇది సరైన సమయం కాకపోయినా వాటిని రాసిపెట్టుకోండి. భవిష్యత్తులో ఇవే మీకు కల్పవృక్షాలు అవుతాయి. శక్తివంతమైన పరిహారాలు మరియు మంత్రం. ప్రియమైన వృషభ రాశి మిత్రులకు ఈ మార్చి 7 నుండి 10 వరకు ఉన్న గ్రహ దోషాలు తొలగించడానికి గురు ఆస్ట్రాలజిస్ట్ సూచిస్తున్న పరిహారాలను తప్పక పాటించండి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. మంగళవారం నాడు కుమారస్వామి గుడికి వెళ్ళి ఎర్రటి పూలతో పూజ చేయండి. కష్టాలు, అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. అన్నదానం లేదా ఆహారం. శని, ఆదివారాలలో పేదవారికి లేదా మూగజీవాలకు ఆహారం పెట్టండి. ఇది మీ కర్మ దోషాలను తగ్గిస్తుంది. దీపారాధన. ఇంట్లో ఉదయం, సాయంత్రం ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. మంత్రం. మీ మనసులో గందరగోళం తగ్గి విజయం కలగాలంటే ప్రతిరోజు ఈ మంత్రాన్ని 21 సార్లు పఠించండి. ఓం హ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః. బుధగ్రహ దోష నివారణకు ఓం బుధాయ నమః. మిత్రులారా, మీ కష్టం నాకు తెలుసు. మీ కన్నీరు ఆ భగవంతుడికి తెలుసు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆ 4 రోజులు ఓపికగా ఉండండి. ఆ తర్వాత అదృష్టం మీ తలుపు తడుతుంది. మీరు పడే ప్రతి కష్టానికి రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది.